గట్టాడురా అనుకుంటారు. కాబట్టి ఏం గట్టాడురా అనుకోవాలి కానీ ఏం గట్టించాడురా అనుకోకూడదు. అందుకే ఇప్పటిదాకా దాన్ని ఆపుంచారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అన్నటువంటి దాని మీదన ఒకటి ఐటీ శాఖ కింద ఉంచాలా, టూరిజం శాఖ కింద ఉంచాలా, ఈ చర్చ ప్రస్తుతానికి నడుస్తోంది. ఐటీ శాఖ కింద ఉంచితే మళ్ళీ టీడీపీకి వెళ్తుంది, టూరిజం శాఖ కింద ఉంటే జనసేనకు వస్తుంది క్రెడిట్. అక్కడ కూడా ఆ ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది సార్. ఫైనల్గా ఒకటి, ఇందులో జనసేన ఎమ్మెల్యేకి కొన్ని ర్యాంకులు కూడా ఏదో ఇచ్చే ప్రయత్నం చేశారట మొన్న 1-to-1 మాట్లాడి వాళ్ళతో. ఒక పక్క అసలు మాకు ప్రాధాన్యత దక్కట్లేదు, మా మాట చెల్లట్లేదు, మమ్మల్ని ఎవడో పట్టించుకోవట్లేదు అంటుంటే ఇంకా వాళ్ళకి ర్యాంకులు ఎలా డిసైడ్ చేస్తున్నారు? ర్యాంకుల పేరుతో ఏమన్నా కంట్రోల్ చేసే ప్రయత్నం ఇది అనుకోవచ్చు. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కాదు. బేసిక్గా ఆయనకి ర్యాంక్ ఇవ్వాలి చంద్రబాబు. అవును, డిప్యూటీ సీఎం అనే ఉద్దేశంతో పక్కన పెట్టారు. ఎట్లా ఇవ్వలేదు? ఆయన కూడా ఇచ్చుకుంటున్నారు కదా చంద్రబాబు గారితో సహా. ఆయన పనితీరు కూడా ఇచ్చుకోలేనట్టు అంటే బయటికి చెప్పలేదు. చంద్రబాబు గారి పనితీరు కూడా అప్పుడు ఎన్నోదో పెట్టారు కదా ఫైల్స్ క్లియరెన్స్ లో, 7వ 8వ అని చెప్పేసి. కాబట్టి బేసిక్ గా ఇవన్నీ సిల్లీ అండి, అంత మించేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు నాకు నవ్వొచ్చింది. అదేంటంటే పయ్యావుల కేశవ్కి అడుగులో ఉన్నాడంట. పయ్యావుల కేశవ్ సంతకం పెట్టకుండా నీకు అసలు జీతాలు ఆడి నుంచి వస్తాయి ప్రతి నెల? పయ్యావుల కేశవ్ సంతకం పెట్టకుండా